ఇప్పుడు కొత్తగా మీ భూమి, ఇక్కడ ధరణి ఎలా ఉందో మీ భూమి పోర్టల్స్ అని చెప్పి ఏపీలో రన్ అవుతా ఉంటుంది. మీ భూమిలో ఎవడెవడైతే వంశీకి డబ్బులు ఇవ్వలేదో అతని కింద అనుచరులు ఉంటారు పేర్లు, వాళ్ళందరినీ కూడా బొక్కలో వేస్తున్నారు. ఇప్పుడు ఆ భూమి కింద ఎవడెవడు డబ్బులు ఇవ్వలేదో వాళ్ళందరికీ ఒక రెడ్ మార్క్ పడేస్తారు. అంటే ఈ ల్యాండ్ లో ఏదో డిస్ప్యూట్ ఉంది. ఏది బాబు అలా స్టాండ్ స్టిల్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చుకోవాలి, లంచాలు వీళ్ళ మనుషుల నుంచి పంపించాలి, ఆ లంచం ఇతనికి వెళ్ళాలి. ఇతనికి వెళ్ళిన తర్వాత రెడ్ మార్క్ తీస్తారు. ఎస్, ఇంత ఘోరమైన అరాచకమైన ప్రభుత్వం అంటే కష్టం వస్తే అరే ఎంఆర్ఓ విఆర్ఓ సరిగ్గా పనిచేయట్లేదని ఎమ్మెల్యేనే అతను మనుషుల్ని పెట్టుకుని సోకాల్ భూ కబ్జాలు దందాలు చేసుకుంటా ఇలా వెళ్ళి మట్టి స్కాముల్లోనే 230 కోట్లు, సెటిల్మెంట్ లో ఎన్ని కోట్లు. ఇంకా వీళ్ళ మనుషులు చూస్తుంటే భయం వేస్తండి ఊళ్ళో ఎవరికన్నా కూడా. ఇదా ఒక ఎమ్మెల్యే దుర్మార్గమైన రాజకీయం చేశారు ఇక్కడ. ఇలాంటి రాజకీయం చేసిన వీళ్ళు ఈరోజు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి బర్నాలు రాసుకున్న ఫీల్ వచ్చింది. 10 ఏళ్లలో ఖచ్చితంగా 5 ఏళ్ళు ఇతనితో నలిగిపోయిన కుటుంబాలే ఉంటాయి ఆర్థికంగా.